హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బాల్కనీలో కొన్ని పూల మొక్కలను పెట్టడం కోసమని ఇలాగ రోజెస్, చామంతి పూలు, అలాగే కొన్ని పూల మొక్కలు కొందామనేసి నేనైతే ఇవాళ నర్సరీకెళ్ళామండి. ఈ విధంగా నర్సరీలో అయితే పూల మొక్కల్ని నేను కొన్ని వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇక్కడైతే రకరకాల షో చెట్లున్నాయి. అలాగే పూల చెట్లు, అలాగే ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. చూస్తుంటే గార్డెన్‌లో అసలు ఎంత చక్కగా అందంగా ఉందనమాట. ఈ విధంగా నేనైతే రోజ్ ఫ్లవర్స్‌ని చూస్తున్నాను. అలాగే చామంతి పూలను కూడా చూసానండి. చూసారు కదా! చాలా చక్కగా, చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి రోజ్ ప్లాంట్స్ అయితే. ఇక్కడ నేను ఈ విధంగా ఈ రోజ్ ప్లాంట్స్‌లో నుంచి, అలాగే ఈ చామంతి ప్లాంట్స్‌లో నుంచి కొన్ని బాల్కనీలో పెట్టడం కోసమైతే కొన్ని గులాబీ మొక్కల్ని, అలాగే చామంతి మొక్కల్ని కొన్నానండి. అదేవిధంగా వీటితో పాటు నేను ఒక కనకాంబరం మొక్కని, అదేవిధంగా ఒక అరటి చెట్టుని కూడా కొన్నాను. ఇదొచ్చేసి హైబ్రిడ్ అరటి చెట్టు అని చెప్పారండి నర్సరీ వాళ్ళైతే. ఇవి చాలా తక్కువ ఎత్తే పెరుగుతుంది, తొందరగా కాపుకొస్తుందని కూడా చెప్పారనమాట. ఈ విధంగా నేను అరటి చెట్టునైతే ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ విధంగా నర్సరీ నుంచైతే కొన్ని మొక్కలనైతే ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ మొక్కల్ని ఏ విధంగా నాటుతానని చూపిస్తానండి. అదేవిధంగా వీటితో పాటు కొన్ని పాట్స్‌ని కూడా తీసుకొచ్చానండి. పూల కుండీలు కూడా ప్లాస్టిక్ పూల కుండీలు తీసుకొచ్చాను. ఈ ప్లాస్టిక్ పూల కుండీలో బాల్కనీలో పెట్టుకోవడం కోసం ఈ రోజెస్‌ని, అలాగే చామంతిలని ఎలాగ నాటుకోవాలని వీడియోలో చూపిస్తాను రండి. ఓకే అండి. నేనైతే ఇలాగ నర్సరీ నుంచి నాకు నచ్చినటువంటి రోజెస్‌ని, అలాగే చామంతి పూలనైతే తీసుకొచ్చానండి. ఈ విధంగా వైటు, యెల్లో, ఆరెంజ్, రెడ్ పూల మొక్కలనైతే తెచ్చాను. అదేవిధంగా వాటిని నాటడం కోసం ఇలాగ కుండీలు కూడా తీసుకొచ్చానండి. ఒక 5 పెద్ద కుండీలని తీసుకొచ్చాను, ప్లాస్టిక్ పాట్స్‌ని. ఇప్పుడు వీటిని ఇలాగే నాటేయకూడదండి. ఈ పాట్స్‌కి మనము హోల్స్‌నైతే పెట్టుకోవాలనమాట. మనం వాటర్ పోసినప్పుడు ఎక్స్‌ట్రా వాటర్ అంతా కూడా బయటికి పోయే విధంగా ఇలాగ పాట్‌ని తీసుకొని మనం స్క్రూ డ్రైవర్‌తో కానీ, లేదంటే షార్ప్‌గా ఉండేటువంటి దేనితోనైనా ఇలాగ కొంచెం ప్రెస్ చేసామంటే ఈ హోల్ అనేది ఈజీగానే పడిపోతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా ప్రతి పాట్‌కైతే ఇలాగ హోల్స్‌నైతే వేసుకోవాలండి. నేను అన్ని ప్లాస్టిక్ తొట్లకి ఈ విధంగా హోల్స్‌నైతే వేసానండి. అదేవిధంగా ఈ పాట్స్ కిందకి నేను ప్లేట్స్ కూడా తీసుకొచ్చాననమాట. ఎక్స్‌ట్రా వాటర్ ఏదన్నా ఉంటే మనం పోసినప్పుడు ఆ ప్లేట్‌లోకి ఉండిపోతాయండి. డైరెక్ట్‌గా ఇలాగ ఫ్లోర్ మీద పడకుండా టైల్స్ అనేవి పాడవకపోకుండా ఉంటాయండి. నీట్‌గా ఉంటుంది చూడడానికి కూడా. ఈ విధంగా నేను ఈ ప్లాస్టిక్ కుండీలన్నిటికి కూడా చక్కగా హోల్స్‌నైతే పెట్టి ఈ విధంగా అరేంజ్ చేశానండి. అడుగున ఇలాగ ప్లేట్ పెట్టేసుకొని బాల్కనీలో చక్కగా ఇలాగ ప్లేస్ చేశాననమాట. ఇప్పుడు ఈ కుండీల్లోనికి నేను చెట్ల మట్టినైతే వేస్తానండి. చెట్ల మట్టిని ఇలాగ కొంచెం కొంచెంగా పాట్స్ అన్నిటికి కూడా ఫిల్ చేస్తున్నాను. చూసారు కదా! ఇలాగ అరేంజ్ చేశాననమాట. ఇప్పుడు వీటిలో మొక్కల్ని ఎలా నాటాలో చూద్దాం. ఇలా అన్ని కుండీల్లోనికి మట్టినంతా కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను కొనుక్కొచ్చినటువంటి ఈ గులాబీ మొక్కకి ఈ గ్రో బ్యాగ్స్ ఉంటుంది కదా! బ్యాగ్‌నైతే పోకుండా ఇలా రివర్స్‌లో చేసి చినిగిపోకుండా జాగ్రత్తగా తీస్తున్నానండి. నెక్స్ట్ నాకు సీడ్స్ ఏవైనా పెట్టడానికి యూజ్ అవుతుందని ఈ గ్రో బ్యాగ్స్‌నైతే జాగ్రత్తగా తీశాను. ఇప్పుడు ఈ పాట్‌లో కొంచెం వాటర్‌ని పోసేసి ఈ చెట్టునైతే పెడుతున్నానండి. ఈ గులాబీ మొక్కని పెట్టేసి మట్టితో ఫిల్ చేస్తున్నాను. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత కొన్ని వాటర్‌నైతే పోస్తున్నానండి. ఈ విధంగా వాటర్ పోసినప్పుడు మనం హోల్స్ పెట్టాం కదా! ఆ హోల్స్‌లోంచి వాటర్ ఏదైనా ఎక్స్‌ట్రాగా ఎక్కువై ఉంటే అది బయటకొచ్చేస్తాయండి. అడుగున ప్లేట్ పెట్టాం కదా! ఆ ప్లేట్‌లోనికొచ్చి మనకి ఈ బాల్కనీలో ప్లేస్ అంతా కూడా పాడవకుండా ఉంటుంది. అలాగే మరొక మొక్కను కూడా పెడుతున్నాను చూడండి. ఈ విధంగా కుండీలో అడుగున కొంచెం మట్టిని వేసేసి ఈ చెట్టుని, మనం నర్సరీ నుంచి తెచ్చిన చెట్టుని ఇలాగ పెట్టేసి మళ్ళీ మట్టిని ఫిల్ చేస్తున్నాను చూడండి. మట్టిని ఫిల్ చేసి ఈ విధంగా వాటర్‌నైతే పోస్తున్నాను. ఇదే విధంగా అన్ని కుండీల్లో రోజ్ ప్లాంట్స్‌నైతే చక్కగా ఇలాగా నాటామనమాట. ఫైనల్ లుక్ అయితే చూడండి ఈ విధంగా ఉందనమాట. మొక్కలన్నిటిని నాటేసాము. అదేవిధంగా కనకాంబరం చెట్టుని కూడా నాటేసామండి. ఈ చామంతి పూలనైతే అలాగే ఉంచేసాను. ఇది కొద్ది రోజులు ఇట్లాగా అలవాటు పడిన తర్వాత వీటిని చిన్న పార్ట్స్‌లోకైతే షిఫ్ట్ చేస్తానండి. అలా షిఫ్ట్ చేసేటప్పుడు కూడా మీకు వీడియోనైతే పెడతాను. ఫైనల్‌గా ఇలా అయితే మొక్కలన్నిటిని చక్కగా నాటేసామనమాట. ఓకే అండి. ఈ విధంగా బాల్కనీలో అన్ని పూల మొక్కల్ని నాటేసాం కదా! ఇప్పుడు ఈ అరటి చెట్టునొచ్చేసి నేను పెరట్లో నాటుతున్నానండి. ఈ విధంగా నేలలో కొంచెం ఇలాగా స్థలాన్నయితే తవ్వానండి. ప్లేస్‌ని ఇలాగ తవ్వేసి ఈ అరటి చెట్టునైతే నేను ఈ క్యారీ గ్రో బ్యాగ్ ఉంది కదా! ఈ బ్యాగ్ అయితే పోకుండా రివర్స్‌లో చేసి చినిగిపోకుండా జాగ్రత్తగా తీస్తున్నానండి. నెక్స్ట్ వీటిలో ఏవైనా సీడ్స్‌ని మనము గ్రో చేయడానికి యూజ్ అవుతుందనేసి ఈ ప్యాకెట్‌నయితే నేను పోకుండా కరెక్ట్‌గా ఇలాగా బ్యాక్ సైడ్ చేసి తీసానండి. ఈ విధంగా చెట్టుని తీసేసిన తర్వాత అడుగున మట్టిని కొంచెం లూజ్ చేయాలనమాట వేళ్ళ దగ్గర. లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు తవ్వినటువంటి ప్లేస్‌లో ఈ అరటి మొక్కనైతే పెట్టేస్తున్నానండి. పెట్టేసి మళ్ళీ చుట్టూ కొంచెం చెట్ల మట్టిని వేస్తున్నాను. ఈ విధంగా వేసేసి వాటర్‌ని కూడా పోస్తున్నానండి. ఈ విధంగా వాటర్‌ని పోసిన తర్వాత చెట్టు కూడా ఎలాగ పెరుగుతుందని, ఏమేమి యూజ్ చేస్తాము చెట్లు పెరగడానికని నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఓకే అండి. ఈ విధంగా అరటి చెట్టుని కూడా నాటేసాను చూసారు కదా!
ఓకే అండి. ఇది ఇవాల్టి వీడియో. చక్కగా మనం బాల్కనీలో మొక్కలనైతే పెట్టేసాం. అలాగే అరటి చెట్టుని పెరట్లో నాటాం కదా! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి, మీకు కనుక గార్డెనింగ్ వీడియోస్ ఇష్టమైనా, లేదంటే మీరు ఫస్ట్ టైమ్ ఇలాగా మీరు కూడా నాలాగా గార్డెనింగ్ స్టార్ట్ చేసినా కానీ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.